శ్రీమాత్రే నమ. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ 24 మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహు అనుకూలంలో ఉన్నారు, బృహస్పతి 12వ ఇంట్లో, శని 9వ ఇంట్లో, కేతు 4వ ఇంట్లో, కుజుడు తిరోగమనంలో, శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు 8వ ఇంట్లో, ఆపై శుక్రుడు డిసెంబర్ 29 నుండి జనవరి 7 వరకు 9వ ఇంట్లో ఉంటారు, కేతువు 4వ ఇంట్లో ఉంటారు. ఎలా ఉంటుంది అని అనుకుంటే, ఉద్యోగం చేసే వారికి పురోగతి, మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికంగా బలపడతారు, వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు, వివాహం కాని వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి ఇక్కడ కనబడుతుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు, లవ్ మ్యారేజెస్, పెద్దవాళ్ళ ఎంతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది, మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు, తగాదాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములతో కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు. మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళలో కూడా చిన్న విభేదాలు ఉన్నాయి. కోర్టు సంబంధించిన విషయాలు, ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడమో, లేదా వాళ్ళ పై చదువు కోసం వీసా కోసం ప్రయత్నం చేయడమో, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది. గోచార గ్రహరీత్యా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూసుకోవాలి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి, పారిశ్రమ పెట్టుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల. లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే, లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి, ప్రజాక్షేత్రంలో తిరగండి, అన్ని మంచి జరుగుతుంది. అదృష్ట రోజులు డిసెంబర్ 1, 3, 9, 12, 15 ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు. చంద్రాష్టమం 4 డిసెంబర్ సాయంత్రం నుండి 7 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అదృష్ట సంఖ్య అని చెప్తే 3 మరియు 7 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అని అంటే, దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. ప్రదోష కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అతి శక్తివంతమైన కరుంగాళిమాల ధరించండి. ఆయురారోగ్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి. దారిద్ర్యం తొలగి సంతోషంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం
బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం ఉన్న మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.